నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు చెల్లింపుల గురించినటువంటి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నటువంటి వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ అందరికంటే ముందుగా మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మనము వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఏపీ ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ఆసుపత్రులకు హెచ్చరిక నేపథ్యంలో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈఓ స్పందించి ఆసుపత్రులకి 200 కోట్ల రూపాయల నిధులను అయితే విడుదల చేశారండి. ఏపీ ఉద్యోగ పెన్షనర్ల ఆరోగ్య సేవలు అయితే ఇక కొనసాగింపు అయితే జరుగుతుంది. ఇక డీఏ, పీఆర్సీ బకాయిల విషయానికొచ్చినట్లయితే డీఏ, పీఆర్సీ బకాయిలు చెల్లించాలని ఆపస్ అయితే కోరటం జరిగిందండి. రాష్ట్రంలో ఉన్నటువంటి 2,00,000 మంది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల పీఆర్సీ, డీఏ బకాయిలను విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘ అధ్యక్షుడు ఓ ప్రకటన ద్వారా అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాధారణంగా ఉద్యోగులందరికీ పీఆర్సీ, డీఏ బకాయిలు వారి యొక్క పీఎఫ్ ఖాతాల్లో జమ అవుతాయి. కానీ సిపిఎస్ ఉద్యోగులకి మాత్రము 10% వారి ప్రాన్ అకౌంట్‌లో, 90% మాత్రం వారి యొక్క వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారనైతే పేర్కొన్నారు. ఇప్పటికీ ఒక్కొక్క ఉద్యోగికి లక్షల్లో చెల్లించాల్సి ఉందని పెండింగ్ బకాయిలు ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు చెల్లించాలనైతే కోరటం జరిగింది. ఇకపోతే ఫ్రెండ్స్, ఉపాధ్యాయుల యొక్క పీఎఫ్ ఖాతాను ఆన్‌లైన్‌లో సరిచేస్తున్నారండి ప్రస్తుతము. అలాగే మనకు జమ కావాల్సినటువంటి వడ్డీలు కూడా జమ చేయడం అయితే జరుగుతుంది. ఈ నెల 25 తేదీ నాటికి అన్ని పీఎఫ్ ఖాతాలు అప్డేట్ అయితే జరుగుతాయి. కావున ఉపాధ్యాయులందరూ మీ యొక్క పీఎఫ్ ఖాతాను ఈ నెల 25 తర్వాత చెక్ చేసుకొని ఏమైనా సవరణలు ఉన్నట్లయితే వాటిని డీడీఓల ద్వారా జెడ్పీ కార్యాలయానికైతే పంపవచ్చనమాట. సో, ప్రస్తుతానికైతే జెడ్పీపీఎఫ్ స్లిప్ నందు 2020, 2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి వడ్డీ జమ అయినది. దీనికి సంబంధించి మనకు యాన్యువల్ పే స్లిప్స్ కూడా డౌన్‌లోడ్ అవుతున్నాయి. ఇక మిగిలిన సంవత్సరాలైనటువంటి 2020 21, 22, 22, 23, 23, 24, 24, 25 వార్షిక సంవత్సరాలకు సంబంధించినటువంటి యాన్యువల్ పే స్లిప్స్ అయితే మనకు తొందరలోనే అందుబాటులో ఉంచుతారు. సో, అదే విధంగా ఏపీజీఎల్ఐ సమాచారం అండి. ఏపీజీఎల్ఐ ఫైనల్ పేమెంట్స్ లోన్స్ కోసం ఎవరైతే సబ్మిట్ చేసి ఉన్నారో, సో, డీడీఓ గారి లాగిన్‌లో అయితే సబ్మిట్ చేయడం. ఆ తరువాత అవన్నీ కూడా ఏపీ ఏపీజీఎల్ఐ కార్యాలయంలో 3 స్టెప్స్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత అప్రూవల్ చేయబడతాయి. ఆ తర్వాత తిరిగి డీడీఓ లాగిన్‌లోకి రావడం జరుగుతుంది. డీడీఓ గారు సీఎఫ్ఎంఎస్ లాగిన్‌లో మేకర్‌ని క్రియేట్ చేసుకొని హెడ్ ఆఫ్ అకౌంట్స్‌ను సెలెక్ట్ చేసుకొని ఫైల్‌నైతే సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుంది. ఆ తదుపరి సీఎఫ్ఎంఎస్‌కు వెళ్ళటము, సీఎఫ్ఎంఎస్ నుంచి ఉపాధ్యాయుని అకౌంట్‌లో ఆ యొక్క అమౌంట్ అయితే జమ కావడం జరుగుతుంది. కావున ఉపాధ్యాయులందరూ కూడా ఫైనల్ పేమెంట్స్ లేదా లోన్‌ల కోసం పెట్టినవారు ఒకసారి స్టేటస్ చెక్ చేసుకొని ఏ స్టేజ్‌లో ఉందో ఒకసారి దాన్ని ప్రాసెస్ చేయించుకోవాల్సిందిగా మనవి అండి. ఈహెచ్ఎస్ పోర్టల్‌లో డీడీఓ లాగిన్ నందు మొబైల్ నంబర్‌కి ఓటీపీ రాకుండా కాంటాక్ట్ అడ్మిన్ అని ఇస్తున్నవారు ఈ లెటర్‌ని ఈహెచ్ఎస్ వారికి మెయిల్ పంపండి. మీ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అవుతుంది. ఇంకా మనకు పెండింగ్‌లో ఉన్నటువంటి బకాయిల విషయానికి వచ్చినట్లయితే జీపీఎఫ్ లోన్లు, ఏపీజీఎల్ఐ లోన్లు, ఎస్ఎల్స్, టీఏస్. ఇక డీఏ, డీఆర్ విషయానికి వచ్చినట్లయితే వాస్తవానికి డీఏ, డీఆర్ అరియర్స్ 18 నెలలకు సంబంధించినటువంటి అరియర్స్ 3 సమాన వాయిదాల్లో చెల్లింపులు జరగాల్సి ఉందండి. మొదటి సమాన వాయిదా వచ్చేసి సెప్టెంబర్ 2023 మొదటి వాయిదా, డిసెంబర్ 2023లో రెండో వాయిదా, మార్చి 2024లో మూడో వాయిదాగా అరియర్స్ అయితే చెల్లించబడతాయని మనకు జీవో విడుదల చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా వీటిలో ఇంకా ఏ ఒక్కదానికి బిల్లు అప్లోడ్ చేయడానికైతే ఆప్షన్ ఎనేబుల్ చేయలేదు. అంటే ఏ ఒక్కటి కూడా జమ కాని పరిస్థితి. ఇక 11వ పీఆర్సీ బకాయిల విషయానికొచ్చినట్లయితే, ఈ 11 పీఆర్‌సీకి సంబంధించినటువంటి బకాయిలను క్వార్టర్లీ వన్స్‌గా 4 సంవత్సరాలకైతే చెల్లింపులు జరగాల్సి ఉంది. 2024లో 10%, 2025లో 20%, 2026లో 30%, 2027లో 40%. సో, ప్రస్తుతానికి ఈ ఇయర్ సెప్టెంబర్ అయిపోవస్తుందండి. సో, 9దో నెల అయిపోవస్తుంది. ఇక గట్టిగా 3 నెలలు మాత్రమే మిగిలింది. కానీ 10% ఏదైతే జమ కావాల్సిందో ఇది ఇంతవరకైతే ఇంకా జమ కాలేదన్నమాట. పెన్షనర్లకు పీఆర్సీ అరియర్స్ జీవో నంబర్ 106 ప్రకారంగా జనవరి 1, 2023 నుంచి పెన్షన్‌తో కలిపి 4 సమాన వాయిదాల్లో చెల్లింపు జరగాలి. కానీ ఇంతవరకు పెండింగ్‌లోనే ఉన్నాయి.
అవేవి జమ కాలేదనమాట. సో, పెన్షనర్ బిల్లు జీవో ఇచ్చినప్పటికీ అమలు కాకపోయేసరికి పెన్షనర్స్ అందరూ నిరాశ చెందుతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ గాని డీఏ, డీఆర్ అరియర్స్ జమ కాలేదనేది తాజా సమాచారం. సుమారుగా రూ. 734,00,00,000 అయితే డీఏ, డీఆర్ కోసం పెండింగ్‌లో ఉన్నట్టుగా తాజా సమాచారము. ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే ఇటీవల కొన్ని అరియర్ బిల్స్ అయితే జమ అవుతున్నాయండి. అన్ని రకాల లీవ్, సాలరీ బిల్స్, ఇంక్రిమెంట్ అరియర్స్ తదితర అరియర్ బిల్స్ అయితే సప్లిమెంటరీ బిల్‌లకు సంబంధించినటువంటి అమౌంట్స్ క్రెడిట్ అవుతున్నాయి. ఒకసారి చెక్ చేసుకోగలరండి. ఇంకా సరెండర్ లీవ్ బిల్‌లకు సంబంధించి అమౌంట్ అయితే ఇంకా క్రెడిట్ కాలేదు. ఎస్ఎల్‌కి సంబంధించి బిల్స్ చాలామంది అప్‌లోడ్ చేసి ఉన్నారండి. సో, ఎస్ఎల్స్ కోసము చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. సో, అవి ఇంకా కొంచెం లేట్ అయ్యేదానికి అవకాశం ఉందండి. సో, ఇంకా కొంచెం టైం అయితే పడుతుందనైతే గమనించగలరు. ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్‌లో తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన తాజా సమాచారం ఇక్కడ ఉందండి. సీఎఫ్ఎంఎస్‌కి సంబంధించి కొన్ని అంశాలండి. పే స్లిప్స్ పెన్షన్‌లకి ఎప్పుడు డౌన్‌లోడ్ అవుతాయంటే 28వ తేదీ 29 లేదా 28వ తేదీ రాత్రి అయితే మనకు సహజంగా డౌన్‌లోడ్ అవుతాయన్నమాట. పెన్షనర్లందరూ ప్రతి నెల తప్పనిసరిగా మీ పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకొని జీతాలకు సంబంధించిన పే స్లిప్స్, ఉద్యోగ పెన్షన్ ఇద్దరు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. దీన్నొక అలవాటుగా అయితే మార్చుకోవడం మంచిదండి. ఎందుకంటే పే స్లిప్స్‌లలో వచ్చే తేడాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. మన ఆండ్రాయిడ్ ఫోన్‌లోనే మనము అత్యంత సులువుగా ఈ పే స్లిప్స్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సీఎఫ్ఎంఎస్ సైట్‌లో ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ సైట్‌లో మనము ఇన్సిడెంట్స్ అయితే ప్రతి నెల 1-24 తేదీ వరకైతే రైజ్ చేయవచ్చు, అనుమతించబడతాయి. 25 తేదీ నుంచి నెలాఖరు వరకైతే ఎటువంటి ఇన్సిడెంట్స్‌నైతే పట్టించుకోరనమాట. సో, సీఎఫ్ఎంఎస్‌లో మన సమస్యను ఇన్సిడెంట్ రూపంలో హెల్ప్ డెస్క్‌లో రైజ్ చేసుకోవచ్చు. వాటిని సీఎఫ్ఎంఎస్ కార్యాలయం విజయవాడలో మన అటాచ్ చేసి ప్రూఫ్స్ ఆధారంగా అయితే సెర్చ్ చేస్తారండి. ఇక సీఎఫ్ఎంఎస్‌లో ఈఎస్ఎస్‌లో పర్సనల్ ఇన్ఫర్మేషన్‌లో గల వ్యక్తిగత వివరాలు, అడ్రెస్, కుటుంబ సభ్యుల వివరాలు, బ్యాంక్ వివరాల్లో అవసరమైనటువంటి వాటిని ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకొని మార్పు చేసి సంబంధిత డాక్యుమెంట్స్ కాపీలను అప్‌లోడ్ చేస్తే అవి మన ఎస్‌టీఓ గారికైతే వారికైతే లాగిన్‌లోకెళ్తాయి. సో, మన ఎస్‌టీఓ గారిని కలిసి రెక్టిఫై చేపించుకోవాల్సయితే ఉంటుందండి. ఇటీవల సీఎఫ్ఎంఎస్‌లో కొన్ని అధికారాలను కింది స్థాయికి బదలాయించబడ్డాయి. హెల్ప్ డెస్క్‌లో మనం రైజ్ చేసినటువంటి ఇన్సిడెంట్స్‌లను ఆర్ఎఫ్‌సి ఎర్రర్ లేదా నాన్ డిస్‌ప్లే ఆఫ్ టెయిల్ వంటి సాంకేతిక అంశాలను సీఎఫ్ఎంఎస్ కార్యాలయం వారు క్లియర్ చేస్తున్నారు. మిగిలిన ఇన్సిడెంట్స్ అనగా డీఓబీ లేదా స్పోర్ట్స్ నేము తదితర పీపీఓ సంబంధించిన స తదితర వాటిని మార్చడం లేదా వంటి అంశాలు పీపీఓ మరియు పెన్షన్ రికార్డ్ ఆధారంగా మార్పు చేయవలసి అయితే ఉంటుందని సంబంధిత ఎస్టీఓలకు పంపుతున్నారు. ఎస్టీఓ కార్యాలయంలో సిబ్బంది కొరత వల్ల ఈ విధంగా ఇన్సిడెంట్స్‌పై దృష్టి పెట్టడం లేదు. మన ఇన్సిడెంట్స్ రైజ్ చేసినప్పుడు వాటిపై టైమ్ బౌండ్ యాక్షన్ నిర్ధారించాలని చెప్పేసి మన స్టేట్ పెన్షనర్స్ అసోసియేషన్ వారు తెలియజేశారండి. ఇక మరికొంత ఏపీజీఎల్ఐ సమాచారం అండి. ఏపీజీఎల్ఐ క్లోజర్స్ లోన్స్‌కి సంబంధించి సంబంధిత కార్యాలయం వారు బిల్లులు వెరిఫై చేయడంలో సమయం పడుతుంది. ఇంకా ఇప్పటికే సీఎఫ్ఎంఎస్‌కి సబ్మిట్ చేయబడినవి అప్లికేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో అయితే ఉన్నాయండి. ఏపీజీఎల్ఐ చందాదారులలో ఏ ఒక్కరి అకౌంట్‌లో కూడా అమౌంట్ అయితే జమ కాలేదు. ముందుగా ప్రభుత్వాన్ని కోరవలసింది తాత్కాలిక బడ్జెట్‌లో అయినా క్లోజర్ లోన్‌లకు సంబంధించినటువంటి కొంత బడ్జెట్ కేటాయింపు జరపాలి. సీఎఫ్ఎంఎస్ వ్యవస్థలో బడ్జెట్ కేటాయింపు అనేది పేపర్ మీద ఉంటుంది. వాస్తవానికి ప్రభుత్వానికి ఏది అత్యవసర విషయం అనుకుంటే వాటిని ముందుగా నిధులను ఖర్చు పెట్టాల్సి వస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో ప్రస్తుతం ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్‌ను ప్రకటించడానికి ఆలోచించవలసిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వానికి ఉద్యోగుల సానుకూలత తెలిపి నిదానంగా వారికి రావాల్సిన బకాయిలను రాబట్టుకోగలగాలి. వాస్తవానికి ప్రభుత్వం ఉద్యోగులకు రావాల్సినటువంటి జెడ్పీపీఎఫ్, ఏపీజీఎల్ఐ సరెండర్ లీవ్‌ల బకాయిలకు సంబంధించినటువంటి వివరాలను సంబంధిత శాఖల నుంచి తెప్పించుకుంటూ ఉంది. ఆ లెక్కలు కేవలము బకాయిలు ఎంత ఉన్నాయని తెలుసుకోవడమే కోసం మాత్రమేనా? లేదంటే అమౌంట్ ఏమైనా విడుదల చేయడానికా అనే విషయాన్ని కొద్ది రోజుల్లో మనకైతే తేలనుంది. సంఘ నాయకులు, సంబంధిత అధికారులను కలిసినప్పుడు వారు కొంత సానుకూలంగానే మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనప్పటికి కూడా ఇప్పటి పరిస్థితుల్లో ఒత్తిడి ద్వారా కాకుండా కొంత లౌక్యతతోనే ప్రభుత్వం నుంచి బకాయిలను రాబట్టుకోవడం మంచిదని చెప్తున్నారు. అక్టోబర్ మొదటి వారంలో వచ్చే నెల మొదటి వారంలో ఏపీజీఎల్ఐ సాఫ్ట్‌వేరు అప్డేట్ కానుందండి. సో, ఏపీజీఎల్ఐ రాష్ట్ర సంచాలకులు ఈ విషయాన్ని వెల్లడించారనమాట.
అక్టోబర్ మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏపీజీఎల్ఐ సాఫ్ట్‌వేర్‌ను లాంచ్ చేస్తామనైతే చెప్పారు. ట్రెజరీ సైట్‌లోనే ఏపీజీఎల్ఐకి సంబంధించినటువంటి ప్రత్యేక టేల్ ఏర్పాటు చేస్తారు. డీడీఓ స్థాయిలోనే సాలరీ బిల్లులలో సబ్స్క్రిప్షన్ మినహాయించిన వెంటనే కొత్త ఏపీజీఎల్ఐ బాండ్లను ఆటోమేటిక్‌గా జనరేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రాసెస్‌లో ఉన్న అన్ని రకాల బిల్స్, బాండ్స్, డెట్ క్లెయిమ్స్ తదితర సాఫ్ట్ స తదితరాలన్నీ కూడా మనము కొత్త సాఫ్ట్‌వేర్‌లో గూడా చేసుకోవచ్చు.